యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రవాసాంధ్రులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలి. గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా అక్కడ నివసిస్తున్న మన ప్రవాసాంధ్రులు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారని, వారిని స్వదేశానికి రప్పించేందుకు తగు చర్యలు చేపట్టాలని ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సలావుద్దీన్ కలెక్టరేట్లో గ్రీవెన్స్లో జాయింట్ కలెక్టర్ నిధి మీనా ఐఏఎస్కి వినతి పత్రం అందించారు. నిధి మీనా స్పందిస్తూ నివేదిక ప్రభుత్వానికి అందిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు కడప మహానగరంలో కలెక్టర్ వారి కార్యాలయంలో మీకు అందరికీ తెలుసు, గల్ఫ్ ప్రాంతాల్లో యుద్ధం జరుగుతున్నది కనుక ప్రవాసవాసీయులు తన జీవనం సాధిస్తూనే మన దేశానికి ఎకనామిక్ సపోర్ట్ చేస్తూ ఇన్ని రోజులుగా వస్తున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళ మీద ప్రమాదం ముంచి ఉంది. ఎంతోమంది ఫోన్లు చేసి మాకు ఇక్కడ దిక్కుతోచిన స్థితిలో ఉన్నాము, ఎప్పుడు ఏం జరుగుతుందో, మా ప్రాణాలు ఉంటాయో పోతాయో అని చెప్పేసి ఫోన్లు చేసి చాలా ఏడుస్తున్నారు. మీరు వచ్చేయండి అని చెప్తే మాకు వచ్చేదానికి టికెట్ కానీ వచ్చేదానికి సౌకర్యాలు కానీ లేవని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము, ప్రవాసవాసీయులు స్వదేశానికి వచ్చేటందుకు స్పెషల్ ప్లేట్ వేసి వాళ్ళను మన దేశానికి తిరిగి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయంలో జేసీ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా బాగా స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఈ నివేదిక పంపించి ప్రవాసవాసీయులకు ఎంత వీలైతే అంత తొందరగా మన దేశానికి తీసుకువస్తామో, వాళ్ళ ఇంటికి చేరుస్తామో అని చెప్పేసి జేసీ మేడం గారు వాగ్దానం చేశారు. ఎటువంటి పరిస్థితులలో యుద్ధాలు జరుగుతున్నాయి కనుక ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు ఆదుకోవాల్సిందిగా, వాళ్ళను స్వదేశం తీసుకోవాల్సిందిగా ముస్లిం సమైక్య వేదిక కోరుకుంటుంది. అలాగే ముస్లిం సమైక్య వేదిక ఎప్పుడు కూడా ప్రజా పక్షంలో ఉండి వాళ్ళ పరిస్థితులను ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోతూ ప్రజలకు సేవ చేస్తుంది. కనుక మా విన్నపం ప్రభుత్వంతో ఏమంటే ఎంత వీలైనంత తొందరగా వాళ్ళ ప్రాణాలను రక్షించి వాళ్ళ స్వదేశాలు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలను కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.